కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం దారుణమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ లాయర్లు అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లాయర్లు సంఘీభావం ప్రకటించి ర్యాలీ చేశారు. కోల్కతా ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలన్నారు. మహిళలు దేవతతో సమానమని, ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారని, ఇలాంటి ఘటనలు సమాజాన్ని మధ్యయుగాలకు తీసుకెళ్తుందంటున్న బార్ కౌన్సిల్ మెంబర్స్తో మా విశాఖ కరెస్పాండెంట్ డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. కల్కటాలో జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించి అయితే మాత్రం పూర్తి దేశవ్యాప్తంగా అట్టుడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విశాఖ జిల్లాలో జూడాలు అందరూ కూడా విశాఖ కలెక్టరేట్కి రావడం జరిగింది. వీరికైతే మాత్రం విశాఖ బార్ కౌన్సిల్ కావచ్చు, లేకపోతే విశాఖకు సంబంధించి అడ్వకేట్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు బార్ కౌన్సిల్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అడిగి తెలుస్తుందో. మేడం, ఏంటి అసలు జూడాలకు సంబంధించి మీరు ఎటువంటి మద్దతు తెలుపుతున్నారు? దీన్ని ఏ విధంగా చూడండి? నా పేరు పోస్పాటి పద్మజ అండి. నేను ఇంతకుముందు అడ్వకేటే నా హోదా అని చెప్పేదాన్ని, కానీ ప్రస్తుతం నేను మనిషిని అని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. మృగాల మధ్యలో మనిషి కడుమనుగవుతున్నాడు కనుక నేను మనిషిని అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితికి ఈరోజు వచ్చాం. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు ఉన్నాయి. ఆవిడ రేపు మర్డర్ జరగడానికి, అక్కడ అసంఘిక కార్యకలాపాలకు ఆవిడ ఏదో విట్నెస్ అయింది, అందుకని ఆ విధమైన చావుకు ఆ విధంగా ప్లాన్ చేశారన్న స్పష్టంగా మా లాంటి సీనియర్స్కి తెలుస్తుంది. అది ఎందుకు అక్కడ అలాంటి గవర్నమెంట్ కాలేజెస్లో మెరిట్లో అమ్మాయి సీట్ సంపాదించుకుంది అంటే ఎంత కష్టపడింది. ఆ అమ్మాయి సూసైడ్ టెండెన్సీ ఉండదు. ఒక 18 ఇయర్స్ చదివిన తర్వాత టెండెన్సీ రాదు, ఇంకా కష్టానికి అలవాటు పడిపోతారు. అయితే అక్కడ అమ్మాయి దేనికి విట్నెస్ అయితే ఆ విధమైన చావుని వాళ్ళు ప్లాన్ చేశారన్న దాని మీద దృష్టి పెట్టాలి. 2, ఒకటి ఎప్పుడైతే 2 బరి తెగింపులు ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు జరగంది. నాకు ఉరిశిక్ష చేసేయండి, అంతకంటే ఏం చేయగలరు అన్నది ఒక బరి తెగింపు. 2వది, ప్రభుత్వం కూడా ప్రజలతో ప్లాకార్డు పట్టుకొని వచ్చేయడం కంటే బరి తెగింపు ఇప్పటి వరకు జరగలేదు. ఇంత వ్యవస్థలో ఇంత బరి తెగింపుని ప్రోత్సహిస్తున్న దాని మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైనా అఫెన్స్ జరిగినప్పుడు శిక్ష కాదు, అఫెన్స్ జరగకుండా మూలాన్ని పట్టుకోండి. ఈ అసాంఘిక కార్యకలాపాలు ఇంతకుముందు అక్కడ ఏవైతే సూసైడ్స్ అని చెప్తున్నారో, చాలా చావులు జరిగాయి, అవన్నీ సూసైడ్స్ అని చెప్తున్నారు. నిజంగా అవన్నీ సూసైడ్స్ అయినా కాదా అని ఇప్పుడు ఆ మూలాల్లో కూడా వెళ్ళి ఆ కాలేజీలో జరుగుతున్న మొత్తాన్ని బయటపడ్డాడు. ఎందుకంటే అక్కడ సూసైడ్గా దీన్ని కూడా మొదట చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఆ అమ్మాయి దురదృష్టం. మన అదృష్టం ఏంటంటే అది కాదు అని ఇంకొంచెం కేసు ముందుకు నడిచేలాగా ఒక అవకాశం దొరికింది. ఆ చర్యను ఏదైతే మనం వినడానికి కూడా భయపడుతున్నామో, ఒళ్ళు గగుడు పరుస్తుందో, ఆ అమ్మాయి అది 3 గంటల సేపు ఆ నరకాన్ని పడిన దాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని మనిషిని బతకనివ్వండి. ఎప్పుడైతే మృగాన్ని చంపవలసిన బాధ్యత వచ్చినప్పుడు ఇది డాక్టరా అడ్వకేటా సమస్య కాదు, మనిషిని చంపేస్తున్నారు, మానవత్వాన్ని చంపుతున్నారు, అది కాపాడుకుందాం. ఆర్టికల్ 21 మనకి జీవించే హక్కుని ఇచ్చింది. జీవించడం అంటే ఎలాగోలా జీవించడం కాదు, గౌరవంగా జీవించడం. గౌరవంగా జీవించడం అంటే ఏంటి అన్నది ఒక్కసారి గుర్తుంచుకొని ప్రభుత్వాలను నిలదీస్తున్నాం. ప్రభుత్వాలు మాతో ప్లాకార్డులు పట్టుకొని వచ్చేయకండి, మీరు మాకు గౌరవమైన జీవితాన్ని ఇవ్వండి. ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఇలాంటి పరిస్థితి రాకుండా, అంటే ఇంత బరి తెగింపుకి మనం ఈరోజు రాగలిగామంటే సత్వర న్యాయం లేకపోరు. ఏముంది, మహా అయితే ఉరి తీస్తారు. ఈరోజు సుఫారీకి రౌడీలు కూడా వచ్చేస్తారు, మహా అయితే ఉరి తీస్తారు. ఇలాంటివి రానికూడదు. పబ్లిక్లో ఉరి తీయండి. ఉరి తీయమని అడిగాడు కదా, పబ్లిక్లో తీయండి. ఆ శిక్ష అందరూ చూడాలి, మొత్తం లైవ్ టెలికాస్ట్ చేసేయండి. మరి ఇంకొకడు భయపడాలి, దీనికి ఎంత ఎగ్నిస్ట్ వచ్చింది, ఎంత ఉధృతి వచ్చింది అన్నది ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియనివ్వాలి. ఛానల్ ఎవరూ తెప్పకుండా మొత్తం అందరూ, అది పసిపిల్లతో సైతం అది చూడాలి. తర్వాత ఖచ్చితంగా ఇలాంటివి జరిగిన రోజే మనం ఆపగలం. అంతేగాని ఒక్కసారి మనం ఇలాంటివి చాలా జరిగాయి, కానీ ఇది బరి తెగింపు కూడా కనిపిస్తుంది. అంటే యాజ్ ఏ విమెన్గా మనం చూసుకోవచ్చు, మీరు ఒక విమెన్ అడ్వకేట్గా ఏదైతే బార్ కౌన్సిల్కి ఏమైనా మీరు సిఫార్సు చేసే అవకాశం ఉంది? అంటే దేశవ్యాప్తంగా లాయర్లకి ఏమైనా మీరు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా మేము అడ్వకేట్ అంటేనే సోషల్ ఇంజనీర్. సామాజికంగా ఎక్కడ కాన్స్టిట్యూషనల్ రైట్కి ఇబ్బంది వచ్చినప్పుడు అడ్వకేట్ అనేది ఖచ్చితంగా ముందుకు వస్తాం. ఈ విషయంలో మేము అందరం కూడా దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులందరూ ఒక కంటి మీద కాన్స్టిట్యూషన్కి అవరోధం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మేము వచ్చి వాళ్ళకి సాయం చేస్తాం. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ కాపాడు. నేనైతే ఒక మా ఆడపిల్ల తల్లిగా అంటే మనకు చూసుకోవచ్చు, యాజ్ ఏ విమెన్గా అయితే మాత్రం మేము పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇటువంటి వాటిని అయితే మేము ప్రోత్సహించము. మా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు కూడా దీన్ని టేకప్ చేయకుండా ఉంటే మంచిదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఇంకా మరొక అడ్వకేట్ ఉన్నారు, జనసేనకి సంబంధించి, వీళ్ళు కూడా అడిగి ఏంటి పరిస్థితి?
యాక్చువల్లీ మేము ఆడపిల్లల తల్లులుగా మెయిన్ ముఖ్యంగా ఒక సామాజిక బాధ్యత మహిళలుగా ఇంకా ఎన్నాళ్ళలాగా ప్రెస్ మీట్లు మాట్లాడడం, కొవ్వొత్తుల ర్యాలీలు ఇవన్నీ చాలా చాలా జుగుప్స్గా ఉంది. మేమైతే చాలా వరకు మోరల్ వాల్యూస్, ఎథిక్స్ మీద స్వచ్ఛందంగా మేము యాజ్ అ లీగల్ సైడ్, పార్టీ సైడ్, అందరి సైడ్ కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. అయితే మేము నిందితులు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి నిందితులకు ఎవరు కూడా వాదించకూడదు, వాళ్ళని వదిలేయాలి రోడ్డు మీద. ఎలా అంటే అలా ప్రజలు రాళ్లతో కొట్టి హింసించే సంఘటన కూడా జరిగితేనే మరోసారి ఈ సంఘటన పునరావృతం కాకుండా ఉంటారని మేము ఆశిస్తున్నామండి. అంటే మనం చూసుకోవచ్చు, ఎవరు కూడా వాళ్ళకైతే మాత్రం న్యాయ సహాయం కూడా అందించకుండా ఉంటేనే మంచిదంటూ కూడా మనకి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు బార్ కౌన్సిల్ సంబంధించి మరొక మెంబర్ ఉన్నారు, ఏంటంటే తెలుస్తుందో ఈ విధంగా చూడొచ్చు. నా పేరు డాక్టర్ నర్రా వెంకటరమణ, మాజీ ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నాను. ఈరోజు ఈ నెల 9వ తారీఖున జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో చాలా హీనమైన చర్య, సభ్య సమాజం సిగ్గుపడాల్సిన చర్య. ఎందుకంటే భారతదేశం అంటే మహిళలు, మహిళలంటే భారతదేశం. అటువంటి దేశంలో ఒక మహిళా డాక్టర్ని గ్యాంగ్ రేప్ చేయడం అనేది చాలా దుశ్చర్యమైన చర్య. దీంట్లో దోషుల్ని కఠినంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి స్పీడీ ట్రయల్ చేసి వాళ్ళకి ఉరిశిక్ష పడేటట్టు చేయాలా. అలాగే విద్యా విధానంలో కూడా మార్పు తీసుకొచ్చి మహిళల పట్ల, డాక్టర్ల పట్ల గౌరవం అదే విధంగా విద్యా వ్యవస్థలో కూడా సంపూర్ణమైన మార్పులు తెచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. ఈ కార్పొరేట్ విద్యా విధానం నశించాలి. సామాజిక దృక్పథంలో సామాజిక బాధ్యత నేర్చుకునే విధంగా పిల్లలకి పాఠ్యాంశాలు రావాలని కోరుకుంటూ, అలాగే ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. మనం చూస్తున్నాము, ఏదైతే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను, చిన్న చిన్న లోపాలను సరిదిద్దినట్టయితే కనుక ఈ మహిళలకైతే భద్రత కల్పిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు పనిచేసే ప్లేస్లో కావచ్చు, లేదంటే చదువుకున్న ప్లేస్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ మహిళలకైతే భద్రత కల్పించినట్టయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అయితే అరికట్టవచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖ.